వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటి మటుకి మంచి మీకు ఫ్రూట్ని అయితే చూపించబోతున్నాను. ఇది తాగుతారా, తింటారా అని మీకు చాలామంది డౌట్స్ రావచ్చు. కానీ ఇందులో ఇది యూస్ చేయడం వల్ల ఈ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కలకత్తా సైడ్ ఏదైతే మనకి మార్కెట్లో సైకిల్ మీద ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మా తోటికోడలు అనమాట, అంటే మా పెద్ద తోటికోడలు వాళ్ళు కలకత్తాలో ఉండేవారు. అక్కడ వాళ్ళకి ఈ సమ్మర్ వచ్చేసరికి మారేడుకాయలు అనేవి ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా బయట ఫ్రూట్స్ షాపులో అది అమ్ముతారంటండి. ఆ కాయలు తెచ్చుకొని జ్యూస్ చేసి, అదే జ్యూస్ అంటే ఏమి ఉండదు, మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఎంత ఈజీ అంటే తను చెప్పేది మాట, అక్కడ విజయ మారేడుకాయలు ఉంటాయి అమ్ముతారు, బావగారు తీసుకొచ్చేవారు, మేము జ్యూస్ చేసుకుని తాగేవాళ్ళం, చాలా సలవ చేస్తుంది, చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పేవారు అనమాట. అయితే మొత్తం మాకు ఉన్నాయి కానీ చెట్లు పెద్ద కాయలు అయితే లేవండి, అక్కడక్కడ ఓన్లీ ఆకులు తప్ప కానీ కాయలు పెద్దగా లేవు. మనకి ఇక్కడ దొరకడం కూడా కష్టమే. ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా రైతులు అంటే మారేడు చెట్లు కాయలు అయి ఉంటే కనుక అసలు మార్కెట్లో అమ్మితే అసలు ఎంత హెల్త్ బెనిఫిట్ అండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఈ పలుపు యూస్ చేస్తారు. చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, చర్మం సంబంధించిన వ్యాధులు ఏమైనా కొంతవరకు దీనివల్ల రికవర్ అవుతుందన్నమాట. అయితే మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారు కదా, కాయలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కిచెన్లోకి పట్టుకెళ్ళి ఒక్క కాయ చాలు మాట, ఒక ఇంట్లో ముగ్గురిని తాగేయచ్చు, అంత బాగా వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఈ మారేడుకాయలు అప్పుడే మేము 15 రోజుల పైనుంచే తాగుతున్నామండి. ఫస్ట్ నేను ఆయన తాగేవాళ్ళం. హారిక తాగడం మొదలెట్టింది, సాయిరం తాగడం మొదలెట్టాడు. ఇంక మా చిన్నోడికి ఇలాంటి మంచి అలవాట్లు లేవులేండి. నేను ఇంక అడగలేదన్నమాట మా చిన్న అబ్బాయిని అయితేని. తర్వాత ఏమనుకున్నాడో వాడే వచ్చి తాగడం మొదలెట్టాడు. నిజంగా ముందుగా చెప్పాలంటే ఈ మారేడుకాయ జ్యూస్ అనేది ఇది పెచ్చు బాగా కొంచెం ఇలాగ ఉంటుందన్నమాట. చాలా ఈజీ. మనం అసలు పొద్దుటే నేను ఏమీ తీసుకోకుండా, టిఫిన్ అది ఏమీ తీసుకోకుండా ఫాస్టింగ్ మాట, అంటే పొద్దుటే లేవగానే కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత, పనులన్నీ అయిపోయిన వెంటనే ముందు జ్యూస్ తీస్తూ ఉంటాను. వీడియో తీయాలి అని అనుకుంటానే ఉన్నాను, మీకు చూపించాలి. ఇంత మంచి బెనిఫిట్ అయిన ఫ్రూట్, ఇన్ని వాల్యూస్ ఉన్న ఫ్రూట్ గురించి మీకు పరిచయం చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎన్ని నిమిషాలు వచ్చినా మీకు చూపించాలి దీని గురించి అని. సాయి స్పూన్ తీసురామ్మా, 2 కాయలు చేస్తాను. ఇలా ఇవి మనకి చెట్టు నుంచి రాలిపండిన కాయలు మాట అండి. ఇవి సేకరించాము. మనకి ఎక్కడైనా చుట్టుపక్కల కాయలు చెట్లు ఉంటే కనుక ఇలాగ ఇప్పుడు ఈ సీజన్లో ఈ కాయలు అయితే వస్తాయి. ఇవి నేను ఒక్కదాన్నే తాగుతున్నానని కాదు, కలకత్తా సైడ్ అయితే అందరూ కూడా వాడతారు. ఇది చాలా మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. అయితే డయాబెటిక్ పేషెంట్స్కి అది కూడా ఎంత మంచిదంటే చాలా మంచిది మాట, బెస్ట్ ఇంకా ఈ ఫ్రూట్ అయితే. అవును నాన్న, నువ్వు చదివో కదా నాన్న దీని గురించి, ఫ్రూట్ గురించి నేను తెచ్చినప్పుడు ఇందులో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని. అవును, అంటే నేను ఒక 3 days ఇచ్చిన తర్వాత మా సాయిరం అన్నాడు, ఏంటమ్మా ఇంత ఫ్రీగా బాగుంది అసలు, ఇది తాగుతుంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా. నువ్వే అన్నావు కదా సాయి. ఇంకా చాలా చెప్తాను చూడమ్మా, ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుందంట, రెస్పిరేటరీ హెల్త్ ని పెంచుతుందంట, ఊపిరితిత్తులకు సంబంధించి ఆ హెల్త్ ని కూడా పెంచుతుందంట, స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందంట, ఇమ్యూనిటీని పెంచుతుందంట. నాకు తెలిసింది ఏంటంటే, పెద్దం తెలుసు కదా, జబద్ బాబాయ్ పెద్దం తెలుసు కదా, ఆ బాబాయ్ వాళ్ళు కలకత్తాలో ఉన్నప్పుడు ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ అమ్ముతారంట అక్కడ స్ట్రీట్లో. అయితే తెచ్చి జ్యూస్ చేసి తాగేవారంట. ఇది చాలామంది అండి ఇందులో బెల్లం పొడి అది వేసుకుని కూడా చేసుకుంటారు, వంట కూడా చేసుకుంటారు. పచ్చిది అనుకోండి కర్రీ కింద కూడా చేస్తారు. అవును, నేను ఎక్కడ ఆగిపోయాను ఇందాక.
ఆహా! నేను మధ్యలో షార్ట్ తీశానండి. మీతో మాట్లాడుతున్న ఫ్లో ఆగిపోయింది. ఎక్కడ కంటిన్యూ అయ్యానో నేను. అది ఎవరి గురించో చెప్తున్నావమ్మా. ఆ! అక్కడ ఆ! అక్కాల గురించి చెప్తున్నా కదా! చెప్తున్నావు. చెప్పేసాను. షార్ట్ అనుకున్నాం. షార్ట్ అనుకున్నాం. ఎందుకు ఇవి పనకొట్టుని చెప్తున్నానంటే, ఈ ఫ్రూట్స్ ఏమి మనకి పెద్ద కాస్ట్ అని ఏమి ఉండదు. అంటే అమ్మడాలైతే మనకి ఇటు సైడ్ నేనెప్పుడు చూడలేదు. చెట్టు కింద కాయలయి పడితే తెచ్చుకుంటారు. డయాబెటిక్ పేషెంట్స్ అది ఉన్నప్పుడు, షుగర్ పేషెంట్స్ గానివ్వండి, పిల్లలకి గానివ్వండి, అందరికీ ఇవ్వచ్చమాట. మా పిల్లలు ముగ్గురు కూడా తాగుతున్నారు. దొరికినంత వరకు ఈ సీజన్‌లో. నిజంగా దొరికితే ఇవి నేను తప్పకుండా అసలు కొనుక్కునైనా తాగుతానండి. ఆ! అదిగోండి మా వారొచ్చేసారు. ఆయన కూడా రండి. బయటికెళ్తురు గాని, ఈ జ్యూస్ తాగేసి ఎళ్దురు గాని. సాయిరామ్ అయితే చెప్పేసాడు దీని గురించి, ఫ్రూట్ గురించి. చేదు ఉండట్లేదు, వాసన ఏమి ఉండట్లేదండి. ఎలక్కాయ అది కూడా మంచిది. అది లివర్కి చాలా మంచిది. అది మెయిన్ లివర్కి మంచిదండి. ఎలక్కాయ దొరికినప్పుడు మీకు మీరు బయటకు వెళ్ళొచ్చేయండి. ఇదిగోండి మొత్తం పలుపు అంతా తీసేసాను. ఇలాంటివి ఫ్రూట్స్ చేదు కానీ ఏమీ అనిపించట్లేదు నాకైతేనే. మేమైతే చక్కగా తాగుతున్నాం. సీడ్ ఉండకూడదు. అదే చూపిస్తాను ఇప్పుడు. కానీ మనం 15 రోజుల నుంచి తాగుతున్నాం కదా. ఇప్పుడు నేను ఈ పలుపు ఉంది కదండి, మిక్సీలో కానీ ఏమీ తిప్పద్దు. జస్ట్ మనం చేతితోటే చేసుకోవాలి. మా చిన్నాడు ఎలా ఉందమ్మా జ్యూస్? నువ్వు తాగావు కదా. మా వాడికి నోటికి కొంత రుచికరంగా ఉన్నాయి ఎక్కుతాయండి. హెల్త్కి సంబంధించినవి అలాంటివి అంటే ఎక్కువ మా చిన్న అబ్బాయికి. మా పెద్ద అబ్బాయి అది అలా కాదు. అందుకే వాడిని ఏం అడగలేదు. కానీ వాడు వచ్చి తాగాడు. బాగుందమ్మా అన్నాడు. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. వాటర్ తీసుకెళ్దామని వచ్చానమాట. హలో సరే. కరెంట్ రాత్రి అనగా తీసేసారు. గాలేసింది కానీ వర్షం ఏమీ రాలేదు. రోడ్డు తడిసింది అంతే. ఏం గట్టిగా వచ్చింది? నువ్వు చూసావా? కబుర్లు చెప్పక ఏం పెద్ద ఏం కాదు, రోడ్డు తడిసింది అంతే. నర్స్ అయితే హాల్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవన్నీ తెచ్చుకుందాం. చాలామంది అండి అంటే పిల్లలు అది ఉంటారు కదా, వాళ్ళు చప్పగా ఉంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది అంతే. ఇంకా చేదు వగరు తీపి ఏముండదు. ఏదో కొంచెం కర్బూజా లైట్ టేస్ట్ అంతే, బాగుంటుంది. అయితే చాలామంది పిల్లలు కొంచెం పిల్లలు తాగరు అనుకుంటే కనుక తేనె కలుపుకోండి మీరు. అంటే పంచదార అనేది వాడకుండా తేనె కలుపుకొని తాగండి, బాగుంటుంది. కొందరు నిమ్మకాయ అది పిండుకుంటారు. సీడ్స్ అయ్యి తినకుండా వడకట్టేసుకోవాలన్నమాట. ఇలా వడకట్టేది ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది చూపించిన ఒక గిన్నెలోకి తీసుకొని ఇది తాగిన తర్వాత అండి ఎంత చల్లగా అనిపిస్తుందంటే, బాడీ టెంపరేచర్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది అన్నమాట. మధుమేహాన్ని తగ్గిస్తుంది. అంటే షుగర్ పేషెంట్స్కే కాదు, మామూలుగా కూడా కొంచెం కొందరు వేడిగా ఉంటుంది, బాగా వేడెక్కువ అంటూ ఉంటాం కదా బాడీ, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ అవుతుంది. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గుతుందండి. అలాగే ఊపిరితిత్తులు కూడా మంచిదంట. ఇదిగోండి, ఎక్కువ లిక్విడ్ రూపంలో తాగాలన్నమాట. నేను మిక్సీలో ఫస్ట్ రోజున వేసాను అన్నమాట తెలియక. తర్వాత మా వారు అన్నారు మిక్సీలో వేయకు, చేతితోటి పిసికేసి ఎంత జ్యూస్ వస్తే అంత అన్నారు. ఇంకా సరే అని నాకు అప్పుడే అనిపించింది, మిక్సీలో వేస్తే హీట్కి అది దీంట్లో ఉన్న కొంచెం మంచి అన్నీ కూడా పోతూ ఉంటాయండి, ఆ వేడికి అరంచిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఇలా చేతితోటే 2 కాయలు జ్యూస్ మాట ఇది. ఇంకొంచెం వాటర్ కలుపుకుందాం. వాటర్ తీనానా, ఇలా మనం వడగట్టేసుకోవాలన్నమాట. స్టీల్ది అయితే గొడవ ఉండదు.
జ్యూస్ కలర్ కూడా బాగుంటుంది. తేనె కలుపుకోండి అంతే. పిల్లలు లాంటి వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ అది కాకపోతే కనుక తేనె కలుపుకొని తాగండి. మేము ఇంకా తేనె కూడా వాడట్లేదు, ఇలా ఉత్తి జ్యూసే తాగేస్తున్నాం పిల్లలు మేమని. దొరికినంత వరకు కాయలు ఆ చెట్టుకు ఉన్నాయి రాలినంత వరకు తాగుదాం అనుకున్నాము, మంచిదని. చూస్తుంటే ఫాంటా లాగా మీరందరూ ఉంది కదా కదా కలరు. మాజా సువాసన కూడా బాగుంటుందండి. ఈ యొక్క పండు సువాసన కూడా బాగుంటుంది. పెద్దకాయ ఒక్కటైతే సరిపోతుంది. నేను చిన్నకాయ ఒకటి పెద్దకాయ ఒకటి వేసాను. ఇది ఒకసారి చేసుకొని రోజంతా తాగొచ్చా అంటే నాకు తెలిసి అప్పటికప్పుడు చేసుకుని తాగితే బెస్ట్. ఒక 2 గంటలు అంతే అండి. చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవడం. ఇంకంత మించి పెట్టినా కూడా కరెక్ట్ కాదు. మనం ఫ్రెష్గా అలా తాగేస్తేనే మంచిది. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈ సమ్మర్లో అయితే. జ్యూస్ అయితే అయిపోయిందండి. ఫుల్ జగ్ అయిపోయింది, చూసారు కదా జ్యూస్ అయితేనే. ఇంకా ఉంది పల్పు, ఇంకా తీసి ఉంచాను అది కూడా. ఇది నిండిపోయింది కదా, ఒక గ్లాస్ నేను తాగేసి వాళ్ళు బయటికి వెళ్ళారు కదండి మీ అన్నయ్య గారు సాయిరామ్ అదిని. వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను, మీకు చూపిస్తానులేండి. వాళ్ళు వచ్చిన తర్వాత తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే నేను వేసుకుంటాను. నువ్వు తాగేస్తావా? బాగుంది కదా. ఇది కూడా ఫుల్ చేసి ఇంకా ఐస్ క్యూబ్స్ ఏమి వేసుకోకూడదు. హెల్త్కి మంచిగా చేసుకోవాలి డ్రింక్ అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టడం కానీ షుగర్ వేసుకోవడం కానీ అటువంటి ఏం చేయొద్దు. ఇదిగోండి మిగతాది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. నీకు రానా ఇంకా సగం ఉంది, ఆయనకి ఇచ్చేస్తానండి. ఏం కాదు, బాగుంది, టేస్ట్ చేయండి. అయితే మీకు ఇంకో విషయం చెప్పలేదు, ఇది తాగడం వల్ల ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. ఇది నేను కొన్ని మిస్ అవుతూ ఉంటాను. అంటే మంచిదే, అంటే చాలా మంచిది అసలు. నిజంగా దొరికితే తాగండి. పండిన కాయలు అయితే బాగుంటాయి. కొంచెం పచ్చిగా ఉంటే అవి వేరేగా కుక్ చేసుకుంటారు. ఇలా పండిన అయితేనే జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు పండిపోయి ఉండాలి. ఇంకొక రాలిపోయిన కాయలు అయితే ఇంకా చెట్టుకి పండిపోయి ఉంటాయి కాబట్టి రాలిపోతాయి కాబట్టి అవి పర్వాలేదు. నువ్వు కూడా తీసేసుకోవా? ఏది లేదు నేను. ఇదండి ఈరోజు అయితేని వీడియో. అయితే మీకు ఎందుకో నాకు ఇది షేర్ చేయాలనిపించింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మారేడుకాయలు అయితేని. నాకు తెలిసిన అన్నీ చెప్పేసాను, పాయింట్స్ అన్నీ కూడా. తప్పకుండా మీరు కూడా తాగండి. ఈ వేసవిలో ఈ జ్యూస్ తాగితే ఈ వేసవిలోనే దొరుకుతాయి. ఒంటికి చలవ చేసి నీరసం రావట్లేదండి. మెయిన్ ఏంటంటే నీరసం అనిపించట్లేదు. డ్రింక్ తాగండి మీరు కూడా చేసుకునేది. ఓన్లీ మిక్సీలో అది వేయద్దు, చేతితోటే. మీకు వచ్చేసింది కదా, చూపించాను కదా, చూసారు కదా నేను ఎలా చేశాను అన్నది. ఇదిగో నాన్న నువ్వు తాగు. నేను ఇంకో గ్లాస్ తాగేసాను, నువ్వు తాగుతావా ఇంకో గ్లాసు? చేదు అలా ఏముండదు, తాగినంటే మామూలు తాగొచ్చు. మీరు తేనె కలుపుకుంటే ఇంకా ఎంజాయ్గా తాగొచ్చు. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నా కూడా బాగుంటుంది, మీ ఇష్టం అండి. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.